ఇక నెక్స్ట్ మురళి గారు వచ్చారు. మనం సివిల్ సప్లైస్లో ఇప్పుడు అదే కాకినాడలో ఒక పెద్ద ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. రైస్ మాఫియా అనేటువంటి ఒక మాఫియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా కబళించింది, ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసింది, ఏదైతే రూపాయి బియ్యంతో ఉన్నటువంటి లబ్ధిదారులని, రేషన్ కార్డుదారులని ఎంత దుర్మార్గంగా వాళ్ళని నాశనం చేసింది, ఈ ఎక్స్పోర్ట్ పేరుతో ఆఫ్రికా కంట్రీల్లో ఎంతటి దుర్మార్గాలకి ఒడిగొట్టింది అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అక్కడి నుంచి పోర్ట్లో నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి విజువల్స్. ఇంతకంటే అంతకంటే ఒక దుర్మార్గం ఏంటనంటే 100కి 80%, 100కి 80% ఈ ఎక్స్పోర్ట్ మొత్తం ఆ లారీలు కానీ ఆ మొత్తం స్టాక్ కానీ రేషన్ బియ్యానికి ఇచ్చినటువంటి ₹1 కొనుగోలు చేసి ₹1 ₹14 చేసి 14 రూపాయలని ₹27 చేసి తర్వాత దాన్ని ₹100కి ఎక్స్పోర్ట్ చేయటం. ఆ ₹100 బియ్యాన్ని ₹100కి అమ్ముతున్నటువంటి ఒక మాఫియాని గమనిస్తే దీని వెనక ఎవరైతే ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పడింది. ఈ 5 సంవత్సరాల్లో ఆ నెట్వర్క్ చేసింది ఏందయ్యా అంటే అసలు ఒక పెద్ద మాఫియా. ఎంత మాఫియా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద మాఫియా అనేది ఎక్కడా లేదు. అటువంటి మాఫియాని వాళ్ళు నడిపారు. దానికి అధికారులు మొత్తం ప్రోత్సహించారు, అధికారులు మొత్తం వాటాదారులు అయ్యారు, అధికారులు మొత్తం దాన్ని సహకరించారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ షిప్పింగ్ హార్బర్లో ఉన్నటువంటి ఏదైతే దాన్ని ఏమంటామంటే ఆ షిప్ని దాన్ని ఎవరైతే ఈ రైస్ మాఫియా 5-6 రైస్ కొనుగోలు చేశారు, షిప్పును కొనుగోలు చేశారు. ఆ షిప్లో ఇది మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓన్గా కొన్నారు, ఓన్లీ రైస్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం కొన్నారు. ఇక దాంట్లో వీళ్ళు ఏమేమి తరలించారో ఎవరికి తెలియదు. అంతకుముందు ఎవరో ఒక ఆయన డబ్బులు కట్టల మొత్తం ఈ ఎక్సైజ్ దాంట్లో వచ్చిన లిక్కర్ దాంట్లో వచ్చిన డబ్బులు మొత్తం ఇతర దేశాలకి తరలిపోతున్నాయి అంటే మనం నమ్మలేదు. ఆయన పేరు ఏంటో డాక్టర్ గారు, నమ్మలేదు. కానీ ఇప్పుడు మరి అట్లాంటి షిప్పు ఇవన్నీ వేళ అయితే అట్లాంటి వాటిల్లో కనుక కంటైనర్లు కనుక డబ్బులు ఎక్కిచ్చేస్తే షిప్పులో ఇతర కంట్రీస్ పోవనేముంది, మరి అలా తరలించి ఉండొచ్చేమో కదా అన్న అనుమానాలు కొడుతున్నాయి. ఒక్క రైసే పోయిందా, దాంట్లో కంటైనర్ డబ్బులు కూడా పోయినాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నెంబర్ 1 లిక్కర్ కూడా క్యాషే కదా సార్, నెంబర్ 1. అది మరి ఆ డబ్బు అంతా ఎడిపోయింది, మరి ఎడిపోయింది అని డౌట్ వస్తుంది. ఆ షిప్ అందుకే కొన్నారా, దీంట్లో రైస్తో పాటు క్యాష్ కూడా తరలించారా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మొత్తం మాఫియాలో ద్వారంపూడి ఫ్యామిలీ చుట్టూతో తిరుగుతుంటే వారి చుట్టూతా ఇంకొక టీము, బలమైనటువంటి టీము దీన్ని మొత్తం నడిపించినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు ఈస్ట్ గోదావరి అంటే ఈ మొత్తం స్కామ్ని విచారణ జరుగుతూ ఉంది. దాన్ని నాదెండ్ల మనోహర్ గారు సిఐడి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ప్రాథమికంగా దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేయమన్నారు. ఆయన్ని బురిడి కొట్టించేందుకు, ఆయన్ని తప్పించేందుకు, లేదా ఆయనకు సంబంధించిన సమాచారం రాకుండా ఆపేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని వాయించి వాళ్ళని చెమటలు బుట్టేటి చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆగారు. ఆయన ఏదో చూడటానికి స్మూత్గా ఉంటారేమో కానీ వారు చదువు సీనియరు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంచి విద్యార్హతలు ఉన్నటువంటి వ్యక్తి. మరి వారికి ఎన్ని ఊరక చూడగానే అర్థమైపోయింది కాబట్టి ఆయన దగ్గర వాళ్ళు పప్పుకోవడం లేదు. ఒకసారి వాళ్ళు బయట ప్లే చేయండి. రైట్, అంటే దాంతో అదొక నెట్వర్క్. ఈస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్గా ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి ఆయన ఉండేవాడు నిన్నటి వరకు. ఎప్పటి వరకు? నిన్న మంత్రి గారు వెళ్ళేటప్పుడు కూడా అతనే ఉన్నాడు. మంత్రి గారు ఎప్పుడైతే కాకినాడలో దిగి కలెక్టర్ రివ్యూ మీటింగ్ పెట్టి అక్కడి నుంచి ఎప్పుడైతే బయలుదేరి పోర్టుకు కాదు రైస్ మిల్లు దగ్గర పోయి ఎంక్వైరీకి చెకింగ్కి వెళ్ళాడో, వెళ్ళటంతో వీళ్ళు అలర్ట్ అయిపోయారు. మొత్తం రైస్ మిల్లర్స్ మీటింగ్ పెట్టేసి ఎమ్మటి అక్కడ రెడ్డి గారిని తీసేసి ఒక కమ్మవారిని పెట్టారు. అంటే ఏంటి అంటే బురిడి కొట్టిద్దామని. ఓహో, ఈయన పెట్టి ఈయన తీస్తే మా మాఫియా నడుపుకోవచ్చేమోనని. పాపం ఆయనకి తెలవక ఆయన ఓహో నాకు గాంగ కిరీటం ఇచ్చారని ఎవరైతే ఆ కొత్తగా బాధ్యత తీసుకున్న ఆయన
టకటక అని మంత్రి గారి మీటింగ్ జరుగుతుంటే అడగపోయి నమస్కారం పెట్టి, సార్ మా సమస్యలు చాలా ఉన్నాయి అన్నారట. బాబు మీరు దోచిన వరకు చాలు, ముందు ఆ లెక్కలు చెప్పండి, ఆ లెక్కలు అయిందాక మీరు ఆగండి. మిమ్మల్ని ఎవరిని కూడా మీ తప్పు లేకపోతే మిమ్మల్ని ఏమనం, కానీ తప్పుంటే మాత్రం తాట తీయటం అయితే తథ్యం. మీరు అందుకని మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఏదున్నా మీ కలెక్టర్ గారిను, మీ జాయింట్ కలెక్టర్ గారిను, కమిషనర్ గారితో మాట్లాడడం తప్ప మా దగ్గరికి రావద్దు అని చెప్పారట. ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి. అంటే ఎంత స్పీడ్గా అంటే ఈస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ని గంటలో మార్చేశారంటే చూడండి వాళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉండిద్దో, వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉండిద్దో, అంటే వాళ్ళ కుట్రలు ఎలా ఉంటాయో, వాళ్ళ కుతంత్రాలు ఎలా ఉంటారు. మొత్తం స్కామ్ 5,000 కోట్ల రూపాయల స్కామ్ ఎవ్రీ ఇయర్ జరిగింది. ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల స్కామ్. 5 years దీంట్లో తిననటువంటి వాడు అంటూ లేకుండా పోయారు. కింద దగ్గర నుంచి పై వరకు రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఆ రైస్ మాఫియా దగ్గర నుంచి, ఇక దీంట్లో తిననటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు పాపాత్ములా లేకపోతే పుణ్యాత్ములా నాకైతే తెలియదు, కానీ అంత పెద్ద స్థాయిలో దీంట్లో దోపిడీ చేశారు. మరి వాళ్ళందరినీ మరి ఎంత తవ్వాలి, ఎంత పట్టుకోవాలి, ఎంత ఇది చేయాలి, మాఫియాని మెయింటైన్ చేశారంటే. అంటే అందుట్లో 2-3 మిల్స్ గురించి చెబుతుంటే ఆశ్చర్యం వేస్తుంది, అసలు పొయ్యి రావాలనిపిస్తుంది. అసలు ఒకసారి ఆ కాకినాడ పోయి దాని సంగతి ఎందుకు తేల్చొద్దాం అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. మన మురళి ఏంటి మరి ఎంక్వైరీ జరుగుతుందా ఏంటి? మరి మాఫియా ఇప్పటికే చాలామందిని బెదిరిస్తున్నారని, చాలామంది విషయంలో అలా రాంగ్ రూట్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఈ చర్చలు జరుగుతున్నట్లుండే కదా, ఏంటి? అవును సార్, ఏదైతే రాష్ట్రంలో 2-3 రకాల మాఫియాలు ఉన్నప్పటికీ కూడా ఈ రైస్ మాఫియా జోలికి ఇప్పటివరకు ఎవరు పోలేదండి. ఎందుకంటే ఏదో పీడిఎస్ రైసే కదా అని చిల్లరగా అనుకున్నారు. కానీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఏదైతే ఆయన రంగంలోకి దిగి అసలు రేషన్ డిపో కానించి షిప్పే వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే కనుక ఎంత పెద్ద మాఫియా నడుస్తుందన్నది ఆయనకు అర్థమై ఆయన సీరియస్గా రంగంలోకి దిగారండి. కాకినాడలో ఆయన పోర్టులు కానీ లేకపోతే రైస్ మిల్ గోడౌన్స్కి కానీ వెళ్ళినప్పుడు, ఆయన పర్యటించినప్పుడు ఆయన పరిశీలించిన రైస్ కానీ, ఆ గోదావరిలో ఉన్నటువంటి బస్తాలు కానీ చూస్తే చాలా విస్తుపోయినటువంటి పరిస్థితులు అండి. సో వెంటనే ఏదైతే మాఫియా అని అనుకున్నాం సార్, ఈ మాఫియా ఇంకోటి కూడా చెప్పారు సార్ మనోహర్ గారు. చిత్తూరు నుంచి పోర్ట్ వరకు అసలు గ్రీన్ ఛానల్ రన్ చేశారంటే దానికి అన్ని రకాల అధికారులు సపోర్ట్ చేశారండి. అంటే గ్రీన్ ఛానల్ రన్ చేయడం చాలా చిన్న విషయం ఏం కాదు సార్. అంటే అంత పెద్ద మాఫియా నడుస్తుంది కనుక వాళ్ళ మీద మొత్తం మీద దృష్టి సారిస్తే కొంతమంది అధికారుల పాత్ర కూడా బట్టబయలైపోయిందండి ఆ పర్యటనలో. మీరు చెప్పినట్టు శిరీష అనే అమ్మాయి అయితే స్వయంగా కూడా ఆ రోజు స్వయంగా దొరికేసిందండి మరోసారి. అలాగే కొంతమంది అధికారులు అనధికారికంగా దూరంగా ఉండి కనపడకుండా తప్పించుకునే ప్రయత్నం అన్ని చూశారండి. సో మొత్తం మీద అధికారులు వీళ్ళంతా జరుగుతుందని తెలిసాక మాఫియా కూడా ఆల్రెడీ రంగంలోకి దిగారు సార్. దిగి అధికారులతో మాట్లాడితే అధికారులు ఏం చెప్తున్నారంటే సార్, ఒక రైస్ మిల్ గోదావరి ఆ సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మాకు ఒక 15 రోజులు మీరు కోఆపరేట్ చేయండి, 15 రోజులు మీరు అంతా సైలెంట్గా ఉండాలి, తప్పదు, ఇప్పుడు మేమేమి చేయలేము, మినిస్టర్ గారు గవర్నమెంట్ సీరియస్గా ఉందని చెప్పాడండి సార్. అంటే ఒక 15-20 రోజుల తర్వాత ఇది మళ్ళీ మార్చిపోద్దాం, మళ్ళీ మనం పెట్టేయచ్చని అధికారులే చెప్తున్నారండి స్వయంగా. అంటే మాఫియా ఆల్రెడీ మాఫియాని ఇక్కడ ప్రోత్సహిస్తూ మీరు సైలెంట్గా ఉండడానికి కొద్ది రోజులు సర్దు మణిగిపోతాయని చెప్తున్నారండి. అంటే ఏ స్థాయిలో మాఫియా విస్తరించిందని చూడొచ్చు సార్. ఇంకొకటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సార్, ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు చాలా కీలకం అండి. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి అనువుగా ఉండేటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తారండి. ఆ వ్యక్తుల్లో ఒక కీలకమైన వ్యక్తిని తీసుకొచ్చి స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గా ప్రేస్తారు. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది సార్. ఓకే రైట్ మురళి, అది ఈస్ట్ గోదావరి కొత్త ప్రెసిడెంట్ పేరు ఏమన్నా తెలుసా? రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరు సూర్యకి ఏమన్నా తెలుసా? సూర్యకి ఏమైనా ఐడియా ఉందా? సరే, ఆ డేటా తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మధు. షిప్పుల్లో నోట్ల కట్టలు 100ల సంఖ్యలో అవినాష్. షిప్పుల్లో నోట్ల కట్టలు అనేది నిజమే, సందేహం వలదు. వలదు సందేహం వలదు. భైరవ దీపంలో చెప్పాడు కదా, వలదు అని అలా చెప్పాలి మనం ఇక్కడ. అదండి, షిప్పులో నోట్ల కట్టాలంటే ఇప్పుడు ఏమైంది మరి? ఆ డబ్బు అంతా, క్యాష్ అంతా ఏమైంది, ఎక్కడికి పోయింది? మరి ప్రతి వ్యవస్థ షిప్ ఎందుకు కొన్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లేకపోతే XYZ ఆ టీం అంతా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కర దాంట్లో వచ్చిన డబ్బు అంతా లేకపోతే శాండ్ దాంట్లో వచ్చిన క్యాషే కదా, మొత్తం 5 సంవత్సరాలు క్యాష్ తోటే నడిపారు కదా. మరి కొన్ని వేల కోట్లు వచ్చింది కదా, 1000 కోట్లు క్యాష్ ఎక్కడికి పోయింది? ఏమైనా డిపాజిట్ చేశారు? చేయలేదు కదా. మరి ఎక్కడికి పోయింది ఆ క్యాష్? ఆ షిప్పులు మరి ఎవరు కొన్నారు? ఆ షిప్పుల్లో వాటా ఉన్నవాళ్ళు ఎవరెవరు? ఆ షిప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రైస్ మిల్లర్స్ వాళ్ళకి
జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి, లింక్స్ ఏంటి, ఇవన్నీ తేలాలి కదా. తేలితేనే కదా ఇవన్నీ తెలిసేది. ఇది మనం ఏదో ఓరో చెబుతున్నాను కాదు, ఇందులో ఎక్కడో ఏదో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకా మరింత లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పోయి పోర్ట్లో ఉన్నటువంటి అధికారులను అడిగితే మాకేం తెలియదండి, వాళ్ళు ఏది ఇస్తే అది ఎక్కిస్తామని అంటారట. ఏది ఇస్తే అది ఎక్కిస్తామంటే గంజా ఇస్తే గంజా ఎక్కిస్తారా? గంజా ఇస్తే గంజా ఇస్తారా? లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ ఉమెన్ ఎక్కిస్తే ఎక్కించుకుంటారా? వాడికి బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఆఫీసర్కి అలా చెప్పాడట. ఆయన అదే అడిగా, అంటే నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? నీకు ఏది వస్తే వెహికల్స్ వస్తే ఎట్లా ఎక్కించుకుంటావు? ఏముంది దాంట్లో? మెటీరియల్ గంజాయి ఉందా, డ్రగ్స్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా, రైస్ అని చెప్పి ఇంకేమైనా పంపిస్తున్నారా? అవన్నీ చెక్ చేసుకొని కదా మీరు ఎక్కించాల్సింది. వాళ్ళు ఏది అది పంపిస్తామండి, మాకేం సంబంధం అండి, మీకేం సంబంధం అంటే ఎందుకు జాబ్? ఎందుకు మాకెందుకు? ఆయనకెందుకు జాబు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అదే రెండు వాళ్ళు ఏం చేయాలంటే ఆ సముద్రంలో ప్రభాస్ కనుక ఆ నీళ్ళలో గట్టి వదిలేడు చూడండి, ఆ నీళ్ళ గట్టి వదలాలి కిందకి. సరే ఎందుకులే ఇప్పుడు వాళ్ళ గురించి మనకి.